నిమిషాలు నిలబడితే కాళ్ళు ఏమైనా అరిగిపోతాయా? ఇది మా సుశీలవ్వ. వయసుతో పాటు గ్లామర్ కూడా పెరుగుతోంది. ఏడిసేవులే, దిష్టి బొమ్మలా ఇక్కడ నిలబడకు, లోపలికి పద పద. మీ ఇద్దరికి స్పెషల్గా చెప్పాలా? ముందు కాడు కింద పెట్టు. ఆ గడ్డమేమిటి, ఫ్యాషనా? లేదు బామ్మ, ఊరికే పెంచానంతే. నీ మొహం, ఆ మొహం చూడు. నీ ఫ్రెండ్ నువ్వు కూడా అలా ఉండొచ్చుగా, నీట్గా. నువ్వేం చేస్తూ ఉంటావు? గవర్నమెంట్ ఉద్యోగమా లేక కంప్యూటర్ ముందు కూర్చొని బటన్స్ నొక్కే పనే? కాదు కాదు, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని. ఆనందితో షేర్ల విషయం గురించి మాట్లాడడానికి వస్తే తను ఇక్కడికి ఈ బట్టలేమిటి అన్ని అతుకులతో? అసలు నీ అవతారం చూస్తే నీకెవడైనా ఉద్యోగం ఇస్తాడటవా? ఉద్యోగం ఇవ్వకపోతే నాకేంటి బామ్మ, జీతం లేకుండా నీ దగ్గర పనిచేస్తా. నా పని నేను చేసుకుంటా గానీ నువ్వు ముందెళ్ళి ఆ గడ్డం తీసుకో. బాగా చెప్పారు బామ్మ. నువ్వు ముయ్. ఏంటిది, మందులని ఇలానే ఉన్నాయి? డాక్టర్ చెప్పాడు కదా టైంకి వేసుకోమని. నీకు అసలే బ్లడ్ ప్రెషర్. లాస్ట్ టైం చెప్తున్నా వేసుకో. నీ నస ఎక్కువైపోయిందే బామ్మ. జమ్స్ తిందామా? ఆ? ఫస్ట్ టాబ్లెట్. ఈ రెండేనా? ఇంకా ఇయ్యి. నేను వీళ్ళతో దూద్కాసి అనే ప్లేస్కి వెళ్తున్నా. ఎవరావిడ, మీ అమ్మమ్మ నాయనమ్మా? రెండు కాదు, వారానికి ఒక్కసారైనా అవ్వతో గడుపుతా. ఇంటి పనులన్నీ చేస్తుంటా. ఓ, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో హెల్పర్ లాగా. నాకు దేవుడు అమ్మమ్మని ఇవ్వలేదు కదా, అందుకే నేనే వెతుక్కున్నా. నువ్వు ఇలాగే ఏది పెడితే చేస్తుంటావా? ఏ ఫోటోలో వాడు ఉండడమ్మా, ఎప్పుడూ బ్యాగులు బైకులు అంతే. 4 ఏళ్లుగా ఈ క్షణాల్లోనే వాడి జీవితాన్ని చూసుకుంటున్నాను. 4 ఏళ్ళ? చిన్నప్పటి నుంచి వాడి మొండితనం నీకు తెలుసు కదా. వాడికి ఏదనిపిస్తే అది. వాళ్ళ నాన్నతో పెద్ద గొడవ అయింది. ఆయన కోపంతో మళ్ళీ మొహం చూపించొద్దు అన్నారు, అంతే. ఎప్పటికీ చూపించకుండా వెళ్ళిపోతాడు అనుకోలేదు. ఇంకోసారి వాడిని చూడాలనుంది, వాడి నవ్వు వినాలనుంది. నా బాబు ఎంత పెద్ద మనసో వాడిది. ఎవరికైనా కష్టం వస్తే చాలు తనే ముందుండేవాడు. బంగారం అమ్మన్నా రిషి. ఎప్పుడు భయమే, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని. అట్లీస్ట్ వాడితో నువ్వైనా ఉన్నావు. లాస్ట్ కాల్ నీకిచ్చేసాడు కదా. रोइए मत माँ जी, संभाल आपने आपको। चलिए। హలో ఆర్యా, అన్ని పనులు అయిపోయినాయి, రేపు వచ్చేస్తున్నా. ఆంటీ, సో సారీ. డెఫినెట్లీ రిషికి ఇలా జరిగి ఉండకూడదు. ఐ వాస్ షాక్డ్ టు హియర్ ద న్యూస్. రియా, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. సుబ్బు, ఏంటిది? నమ్మలేకపోతున్నా. నువ్వు ఇక్కడికి వెళ్ళొచ్చావు, ఏంటిది? ఇది రిషి నా దగ్గర వదిలేసి వెళ్ళాడు. అయితే నేను రిషిని ఎందుకు కలిసాను సుబ్బు? తను దూద్కాశి గురించి నాతో ఎందుకు చెప్పాడు? తన లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా చేతిలో వదిలేసి వెళ్ళడం ఏంటిది? ఇట్స్ డెస్టినీ. మనల్ని ఈ జర్నీ ఫినిష్ చేయమంటున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఇప్పుడు అవేం లేవు. డెస్టినీ లేదు, జర్నీ లేదు, దూద్కాశి లేదు. అసలు రిషి లేడు.
హాయ్ అంకుల్, ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. హూ ఆర్ యు? నా పేరు నంది, రిషీస్ బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్లీ మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. సుబ్బు రా. సుబ్బు నీ ఫ్రెండా? మీరు అసలు రిషిలా లేరు అంకుల్, అన్నీ ఆంటీ పోలికలేమో. అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగాలి, మీకు దూద్ కాశీ గురించి తెలుసా? అదే అంకుల్, రిషి చెప్పుంటాడు కదా హిమాలయాలో లేక్, ఆ దారి రిషికి దొరికింది. ఇప్పుడు నేను సుబ్బు తనని తీసుకుని వెళ్తున్నాం. వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? మాకు రిషి అస్థికలు కావాలి అంకుల్, మేము వాటిని దూద్ కాశీ తీసుకువెళ్తాం. గెట్ అవుట్. అంకుల్ అది కాదు. గెట్ అవుట్. జీవితం అంతా వాడికి ఆ పిచ్చితోనే సరిపోయింది. అదే వాడిని తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయొద్దు. అంకుల్ ప్లీజ్ ప్లీజ్ లిసన్, నేను చెప్పేది. నాట్ అనదర్ వర్డ్. గెట్ అవుట్ బిఫోర్ ఐ కాల్ ద సెక్యూరిటీ. సారీ అంకుల్. అవుట్. అది కాదు అంకుల్. అలా అరుస్తాడేంటి? నీకన్నా పిచ్చి పట్టిందా? అలా అస్థికలు కావాలని ఎలా అడిగేస్తావు? అదే అడ్రస్ అడిగినట్టు. నీకు షేర్స్ ఇవ్వకుండా రేపు ఎల్లుండని ఎందుకు తిప్పానో తెలుసా? నాతో ఎవరు ఎక్కువసేపు ఉండరు, అందరూ వదిలి వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు బార్లో నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టు మీరు కలిశారు, ఫ్రెండ్స్ అన్నారు, మీ గ్రూప్లో చేర్చుకున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ తెలుసా? షేర్స్ ఇచ్చేస్తే మళ్ళీ మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారనుకున్నాను. రిషి ఎలాగూ వెళ్ళిపోయాడు. ఆ షేర్స్ ఇచ్చేస్తాను, నాకొద్దు. కానీ రిషి అస్థికలో దూద్ కాశీ తీసుకువెళ్ళాలి. వాడు 1,00,000 చెప్తాడు. అలా అనుకుని మనం అన్ని వదిలేసి. ఇట్స్ అ సైన్స్ సుబ్బు. రిషి వుడ్ వాంటెడ్ us to do this. నాకు హెల్ప్ చేయి ప్లీజ్. అస్థికలు ఏంటో, ఈ బూస్ట్ బాటిల్ ఏంటో, టేబుల్ కింద ఉంటుంది. ఈ గొడవ ఏంటో. సరే ఇక్కడే ఉండాలి కదా? అది దొరకదు కానీ నా మాట విను. పద. దొరకదేంటి, అక్కడే ఉంటుంది, సరిగ్గా చూడు. మీరొస్తారని నాకు తెలుసు. ఎప్పుడూ నిన్ను ఫ్రెండ్ కన్నా బ్రదర్లానే చూసేవాడు. వాడి కోసం మీరింత చేస్తున్నారంటే మీలాంటి ఫ్రెండ్స్ ఉండటం వాడి అదృష్టం. వాడి కోరిక కూడా అదేనేమో. అదేంటి? బూస్ట్, అస్థికలు, ఇందులో ఆనంది, దూద్ కాశీ. అదే కరెక్ట్, వాడి ఫేవరెట్. ఇదో రిషిని దూద్ కాశీ తీసుకెళ్ళండి. తిల్గంగా ఎయిర్పోర్ట్ లా ఉంది. ఎయిర్పోర్టా? ఇది ఏ యాంగిల్లో ఎయిర్పోర్ట్లో ఉంది? పాత సామానుడికి ప్లేన్లు ఇస్తే ప్యాకెట్ పల్లీలు కూడా ఇవ్వడు.